ఈ భారతదేశంలోనే ఒక చారిత్రాత్మక రోజు. ఎందరో జీవితాల్లో ఒక చాలా కీలకమైన మలుపు జరిగిన రోజు. అదే రోజు తెలంగాణ ఉద్యమ రథసారథి కేసీఆర్ గారు ఆమరణ దీక్షకు పూనుకున్న రోజు. నాలాంటి ఎందరో మంది అప్పటికి రాజకీయాలకు దూరంగా ఉన్న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కావాలి, ఎన్నో అవమానాలను ఈ రాష్ట్రంలో, ఈ హైదరాబాద్ నగరంలో మన దోస్తుల చుట్టూ, ఎందరో మంది చుట్టూ మనము భరించినాం. తెలంగాణ రాష్ట్రం వస్తుందా, అది సాధ్యమవుతుందా అని నవ్వి ఊరుకున్న వాళ్ళ మధ్య ఉన్నవాళ్ళం. తెలంగాణ ఉద్యమం మొదలైంది. 5 సంవత్సరాలు ఒక్కరోజు సెలవు తీసుకోకుండా, ఒక పండుగ కాదు, ఒక కుటుంబంతో ఒక హాలిడే కాదు, తెలంగాణ ఉద్యమమే ముఖ్యం, తెలంగాణ రాష్ట్ర సాధనే ముఖ్యమని అందరం తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం. అది మిలియన్ మార్చ్ కానివ్వండి, సాగరహారం కానివ్వండి, ఉస్మానియా యూనివర్సిటీలో లాఠీచార్జ్లు కానివ్వండి, విద్యార్థి పాదయాత్ర కానివ్వండి, పార్లమెంటు దగ్గర కానివ్వండి, మన సోదరులు ఎంతోమంది కూడా తెలంగాణ కోసం ప్రాణ త్యాగాలు చేశారు. వాళ్ళ అంతిమ యాత్రలో పాడెమోసినాం, జై తెలంగాణ నినాదాలు ఇచ్చినాం, తెలంగాణను సాధించుకున్నాం. ఎవరి మీద పోరాటం చేసినామో మనకందరికీ కూడా పూర్తి స్పష్టత ఉంది. ఆనాడు ప్రతి ఒక్కరు, నేను, మీలో ఎందరో కూడా మనము ఇండ్లల్లో నీళ్లు ఒక బ్లూ కలర్ నల్ల క్యాన్లలో మనము నింపుకొని పెట్టుకున్న వాళ్ళం. ఇంతే నీళ్లను వాడాలి, ఎందుకంటే తాగునీళ్ళు ఇబ్బందులు ఉండే కాబట్టి. కరెంటు కూడా ఇంతసేపే వస్తుంది, ఈ సమయంలో బట్టలు ఇస్త్రీ చేసుకోవాలి, ఇంట్లో ఆడవాళ్ళు పనులు చేసుకోవాలి అని ఆ రోజులు ఉండేవి. అక్కడి నుంచి తెలంగాణ సాధించుకున్న తర్వాత ముందడుగేసినాం. నిజంగానే గమనిస్తే ఇవాళ ఎవరైతే చాలామంది అధికారం కావాలి, ముఖ్యమంత్రులు అయిపోవాలి అని అన్నవాళ్ళు ఉన్నారో, ఆ రోజు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఎదుటివైపు ఉన్న వాళ్ళు కొందరు రైఫిళ్ళు చూపెట్టిర్రు, కొందరు కట్టెలు పట్టుకొని దాడులు చేయడానికి వచ్చిర్రు, కొందరు తెలంగాణ రాదని చెప్పిర్రు, కొందరు తెలంగాణ వస్తే నక్సలైట్లు వస్తారని చెప్పిర్రు, కొందరు తెలంగాణ వస్తే చీకటి అయిపోతుందని చెప్పిర్రు, కొందరు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా చీకటి రోజు జరుపుకున్నారు. రకరకాల జెండాలు, రకరకాల పార్టీలు, రకరకాల సిద్ధాంతాలు. కానీ కేసీఆర్ అనే నాయకుడు నినాదం ఇచ్చినప్పుడు, ఒక పిలుపిచ్చినప్పుడు ఆ కార్యక్రమం ఎట్టి పరిస్థితుల్లో విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిలో ఉండే. అది ఒక ప్యాషన్, ఒక తెలంగాణ సెంటిమెంట్. దేశం నలుమూల నుంచి జాతీయ పార్టీలు రెండు కూడా, ఢిల్లీ నుంచి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అని, కేంద్ర మంత్రులు, రకరకాల వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు. మన హైదరాబాదు పేరు మార్చేస్తామని చెప్తారు, మన సెక్రటేరియట్ పేరు మార్చేస్తామని చెప్తారు, మన ముఖ్యమంత్రి మన కేసీఆర్ను జైల్లో వేస్తాము అని చెప్తారు, మన కేసీఆర్ తల నరికేస్తామని చెప్తారు, మన తెలంగాణను పారదోలుతాము, బాయ్ బాయ్ అంటాము అని చెప్తున్నారు. ఆ ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళు మన కోసం నిలబడతారో లేదో తెలియదు, కానీ మన కేసీఆర్ మన కోసం నిలబడతాడు అని పూర్తి నమ్మకం ఉన్నది. మన అంటే నువ్వో నేనో, మన స్వార్థమో కాదు. మన అంటే తెలంగాణ. ఎప్పుడెప్పుడు ఎవ్వరు తెలంగాణను అడ్డుకోవడానికి వచ్చినా, తెలంగాణను అవహేళన పరిచినా నిలబడ్డది కేసీఆరే కదా, గర్జించింది కేసీఆరే కదా. ప్రభుత్వం రాకముందు, ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇదే కేంద్ర ప్రభుత్వం మీ నూకలు మీరు తినండి, మీ ధాన్యాన్ని కొనుగోలు చేయడం సాధ్యం కాదు, చెయ్యము అని నిరాకరించినప్పుడు, మన మంత్రులు, మన నాయకులు, కేసీఆర్ గారు వీళ్ళందరూ వెళ్ళినప్పుడు కేంద్రం పట్టించుకోకపోతే ఒక ప్రభుత్వమే అక్కడ ధర్నా కూర్చున్నది. మన రైతులది కొనుగోలు చేయాలి, ధాన్యం తీసుకోవాలి అని నిరసన తెలిపింది. కేవలం ఇదే కాదు, తెలంగాణ విషయం మీద ఎప్పుడెప్పుడు కుట్రలు జరిగినా, పార్లమెంట్లో తెలంగాణ ఎందుకు ఏర్పడ్డది, తల్లిని చంపి పిల్లకు జన్మనిచ్చిర్రు అన్నప్పుడు కూడా గొంతిప్పింది ఇదే కేసీఆర్ సైన్యం. కానీ ఇవాళ అదే కేసీఆర్ గారి మీద ఎన్నో రకాలమైన అవహేళన, జోకులు, కార్టూన్లు, అడ్వర్టైజ్మెంట్లు. మన ముఖ్యమంత్రిని మనమే కించపరుచుకుంటున్నాం. కర్ణాటకలో అడ్వర్టైజ్మెంట్లు చేస్తారు, కర్ణాటకలో ఆర్టిస్టులను పెడతారు. మన ముఖ్యమంత్రిని పోల్చుతూ ఒక జోకర్ని, జూనియర్ ఆర్టిస్ట్ని పెట్టి ఇవాళ మన మీద అడ్వర్టైజ్మెంట్స్ చేస్తారు.
పేరుకేమో కాంగ్రెస్ పార్టీ చాలా నీతిగా ఉంటాం, మేము భారతీయ జనతా పార్టీలా కాదు, మా ఈ గాంధేయ సిద్ధాంతాలు అని అంటారు. కానీ మన ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు అడ్వర్టైజ్మెంట్లు చేస్తారు. అదే కేసీఆర్ గారి పార్టీలో పెద్ద సైన్యం ఉన్నది, ప్రభుత్వంలో ఉన్నారు. వాళ్ళు తలుచుకుంటే సోనియా గాంధీ గారిది చేయలేరా, రాహుల్ గాంధీ గారిది చేయలేరా? కానీ చేయలేరు. ఏనాడు కేసీఆర్ గారు బిలో ద బెల్ట్ రాజకీయాలు చేయలేరు, హుందాగా ఉన్నారు. హిమంత బిశ్వశర్మ అనే భారతీయ జనతా పార్టీ నాయకుడు రాజీవ్ గాంధీని కించపరుస్తూ అవమానపరుస్తూ సోనియా గాంధీ గారి మీద కమెంట్ చేస్తే, రాహుల్ గాంధీ మీద చేస్తే ఇక్కడి కాంగ్రెస్ నాయకులు ఎవరు మాట్లాడలేదు, కేసీఆర్ మాట్లాడాడు. బీజేపీ ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ నువ్వు మాట్లాడింది తప్పు, క్షమాపణ చెప్పాలి అని అన్నారు. రైతు చట్టాలు కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు, రైతుల పక్షాన ఉండాలి, ఇది రైతు రాష్ట్రం, రైతు రాజ్యం, రైతు దేశం అని రైతుల కోసం ఇక్కడి ఎంపీలు అక్కడ గలమెత్తారు. నేటి కాంగ్రెస్ అధ్యక్షుడు పార్లమెంట్లో కొట్లాడలేదు. నేటి కాంగ్రెస్ అధ్యక్షుడు అందరికి కూడా తెలుసు, తెలంగాణ ఉద్యమంలో రైఫిల్ పట్టిండు ఎవరి మీదికి, తెలంగాణ ఉద్యమకారుల మీదికి. స్టార్టింగ్లోనే ఈ ప్రభుత్వాన్ని కూల్చేయాలని డబ్బు సంచితో దొరికిన వ్యక్తి తనే ఓపెన్గా చెప్తాడు తను రియల్ ఎస్టేట్ చేస్తాడు అని. తన అఫిడవిట్లో చూస్తే మీకు జూబ్లీ హిల్స్ కోఆపరేటివ్ సొసైటీలో ఎప్పటి నుంచో తన మీద ఉన్న కేసులు, తను చేస్తున్న భూదందాలు, ఆర్టీఐలు ఇవన్నీ కూడా తనే చెప్పుకుంటాడు. ఇది మెడల్, ఇది తన పేటెంట్ హక్కు అని చెప్పుకుంటాడు. తెలంగాణ ముఖ్యమంత్రిగా కావాలని కోరుకుంటున్న ఆ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తన విజన్ ఎవరికీ తెలియదు. రాచకొండలో 50,000 ఎకరాల భూములు తీసుకుంటాను, ఇక్కడ ఉన్న హైదరాబాద్లో వివిధ వ్యాపారులను అందరినీ ఇక్కడికి వెళ్ళి తరలించేస్తాము, అక్కడ వెజిటేబుల్ మార్కెట్ పెడతాము, అక్కడ ఉద్యోగాలు ఇస్తామని చెప్తారు. జాబ్ క్యాలెండర్ అని చెప్పి ఇవాళ యువతను మోసం చేస్తున్నారు. ఏప్రిల్ మే ఎప్పుడైతే పార్లమెంట్ ఎన్నికలు ఉంటాయో, కోడ్ ఉంటుందో అప్పుడు కూడా ఉద్యోగాలు ఇస్తామని ప్రకటిస్తారు. అంటే ఒక హామీ ఇచ్చినప్పుడు ఎవరినైనా మోసం చేసేస్తాము అనేసి ఇవాళ అలవోకుగా ఏదన్నా నచ్చినట్టు చెప్తున్నారు. కర్ణాటకలోనే ఇవాళ ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో చూస్తున్నాం. కర్ణాటక అడ్వర్టైజ్మెంట్ పత్రికలు ఇక్కడ పేపర్లలో వస్తుంటాయి. కర్ణాటకలో ఉన్న కరెంట్ ఇబ్బందులు మనకు తెలుసు, మనకి ఇక్కడ ఇబ్బంది లేదు. మనకి ఇక్కడ ఒక్క నిమిషం కరెంటు పోతే కేసీఆర్ని కోపగిస్తాం, మనం కేసీఆర్ని తిడతాం. మనం కేసీఆర్ మనవడు లా ఉంటాడు అంటే కూడా యూట్యూబ్ వాళ్ళు ఒక స్కూల్ పోయే అబ్బాయిని కూడా వదలకుండా తనను కూడా బాడీ షేమ్ చేస్తాం. మనం కేసీఆర్ ఏం తింటాడో ఏం తాగుతాడో అని కూడా మనం మాట్లాడతాం దాని గురించి. మన నాయకుడు కదా. గుజరాత్ వాళ్ళని నిజంగా మనం చూసి నేర్చుకోవాలి. గుజరాత్లో ఎన్నికలు అయినప్పుడు, గుజరాత్లో డ్రై స్టేట్, అది మద్యం ఉండదు, కానీ ఆ గుజరాత్లో అక్రమ మద్యం కల్తీ మద్యం దాగి 75 మంది చనిపోతే, మార్బీ బ్రిడ్జ్ అని కూలిపోయి 135 మంది చనిపోతే అయినా ఎవరు నరేంద్ర మోదీ గారిని నిలదీయలేదు, ఓడగొట్టలేదు. దాని మీద ఎలాంటి రిపోర్ట్లు కూడా రావు. కానీ గుజరాతీలందరూ కూడా ఏకమయ్యి నరేంద్ర మోదీ గారిని గెలిపించుకుంటారు. ఎందుకు? గుజరాతీ అనే ఫీలింగ్. కానీ మనం కాళేశ్వరం ఒక పిల్లర్, ఎందుకంటే అంత పెద్ద ప్రాజెక్ట్, న్యాచురల్ కెలామిటీస్ ఉంటాయి, వరదలు వచ్చినాయి, కానీ ఏది జరిగినా కాళేశ్వరం కూలిపోవాలి అని అనుకుంటాం. అడ్వర్టైజ్మెంట్లు ఇస్తాం, కాళేశ్వరం స్వాహా, కూలిపోవాలి, డబుల్ బెడ్రూమ్ స్వాహా, ఎందుకంటే కూలిపోవాలి అని అనుకుంటాం. ఎందుకు? మన నాయకుడిని, మన తెలంగాణ, మన బిడ్డ మనతో పాటు ఉండి మనను ముందుకు నడిపించి కొట్లాడిన కేసీఆర్ గారు పడిపోవాలి అని మనం కోరుకుంటాం. కాబట్టి రైతు బంధుని ఆపేయండి అని చెప్తారు. అసలు రైతు బంధుని ఎలక్షన్ కమిషన్ దగ్గరికి తీసుకుపోయిందే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అక్టోబర్ 26న. ఆ ఎలక్షన్ కమిషన్ నవంబర్ 24 వరకు దాన్ని నాంచి ఆ తర్వాత విడుదల చేయని చెప్తుంది. మళ్ళా తర్వాత కాంగ్రెస్ వాళ్ళు మళ్ళా ముందుకు పోతే వెనక్కి పోంటుంది. అంటే రైతు బంధు గురించి హరీష్ రావు గారికైనా, కేసీఆర్ గారికైనా, కేటీఆర్ గారికైనా మాట్లాడే హక్కు లేదా? మనం మాట్లాడొద్దా? రైతు బంధు దానికంటే ముందు ఈ దేశంలోనే ఎవరు మొదలు పెట్టలేదు, కేసీఆర్ గారు మొదలు పెట్టారు. అది తన బిడ్డ, ఈ రైతుల కోసం తను మొదలుపెట్టిన దాన్ని మాట్లాడొద్దంట. తనేమన్నా ఓటు అడిగిండా? రైతు బంధు ఇస్తున్నా, రైతులారా నాకు కారు గుర్తుకు ఓటేయండి అని అడిగినరా? రైతు బంధు మీకు వస్తుంది, ఫికర్ పడకండి, టింగు టింగని వస్తుంది అని చెప్తే రైతు బంధును ఆపేయాలి. దళిత బంధు ఎవ్వరు ముందు మొదలు పెట్టలేదు. దాన్ని రెచ్చగొట్టడానికి ఏమైంది? మీకు ఇంతేనా? 1000 మందికే ఇస్తారా? ఒకటేసారి ఒకటే బడ్జెట్ మొత్తం దళిత బంధు ఇవ్వగలుగుతారా? సాధ్యమా?
ఇవాళ 1000 మందికి వస్తే రేపు ఇంకొక 1000 మందికి వస్తాయి, దాని తర్వాత ఇంకొక 1000 మందికి వస్తాయని ఆలోచించే వాళ్ళం ఉండాలి మనం దళితులు. కానీ దాంట్లో కూడా విడదీసి రాజకీయాలు చేసి చూసినావా వాళ్ళకే వచ్చింది వీళ్ళకి రాలేదని. కేసీఆర్ అనే వ్యక్తి ఉంటే దళిత బంధు వెనక్కి పోదు, ముందుకే పోతూ ఉంటుంది. బీసీ బంధు దానికంటే ముందు తేలేదు, కాంగ్రెస్ తేలేదు, కేసీఆర్ తీసుకొని వచ్చాడు. మైనారిటీ బంధు తీసుకొని వచ్చాడు. పండుగ అయితే ఇవాళ బతుకమ్మ అయితే చీరలు కాంగ్రెస్ ఇయ్యలేదు. ఇఫ్తార్లు, రంజాన్ అయితే బట్టలు. ఎందుకంటే కనీసం మనం జరుపుకునే పండుగ, మనం పేదరికంలో ఉన్నా మన కేసీఆర్ మనం పండుగ చేసుకోవాలని మన ఇంట్లో పిల్లలకు మనకు బట్టలు వచ్చే విధంగా చేస్తున్నాడు. ఒక గుడి కట్టిండు యాదాద్రి, దానికంటే ముందు ఎవరు మనకు చేయలేదే. మస్జిద్లు రిపేర్కైనా, మోజంలకైనా, పండితులకైనా, మన ఆలయాల్లో ఉన్న పంతులకైనా, దీపధూపమైనా కూడా చర్చిలకైనా అన్నిటికీ ధైర్యంగా చేసిండు, నిలదీసిర్రు. మైనారిటీ అపీస్మెంట్ చేస్తుండ్రు మీరు అని బీజేపీ వాళ్ళు అన్నారు. బరాబర్ అందరినీ కలుపుకొని తీసుకుపోతామని చెప్పారు. చేపల పెంపకం కోసం ప్రభుత్వమే, ఎక్కడైతే మనకు ఒక పోర్టు లేదో, ఒక సముద్రం లేదో, అసలు నీళ్లే లేని తెలంగాణలో గతంలో ఇవాళ చేపల పెంపకం కేంద్రం, ఇన్లాండ్ ఫిషరీస్లో చేపల్లో మనం నంబర్ 1 ఉన్నామంటే దానికి కారణం నీళ్లు ఉన్నాయి కాబట్టి, దానికి కారణం ప్రభుత్వం ఉన్నది కాబట్టి, మనం చేపల పెంపకం కార్యక్రమం తీసుకున్నాం కాబట్టి. పర్యావరణం మెరుగైంది ఎందుకంటే హరితహారం కార్యక్రమం తీసుకున్నాం కాబట్టి, పచ్చదనాన్ని పెంచుకున్నాం కాబట్టి. అవినీతి అని అంటారు కేసీఆర్. ఎక్కడ ఎవరైనా ఎప్పుడైనా వ్యాపారవేత్తలు కేసీఆర్ మమ్మల్ని ఒత్తిడి పెట్టిండు, కేసీఆర్ పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఉంది, కమిషన్లు అడుగుతుర్రని ఎవరైనా వ్యాపారవేత్తలు చెప్పిర్రా? ఏనాడు చెప్పలేదు. మేము ఇక్కడ వ్యాపారం చేస్తాం, ఫాక్స్కాన్ మాకు ఇక్కడ వ్యాపారం చేయాలని ఉంది కేసీఆర్తోని. కిటెక్స్ వరంగల్కి వచ్చి మేము ఇక్కడ పెట్టుబడులు పెడతాం, 20,000 ఉద్యోగాలు తీసుకొని వస్తాం. ఎంటిటీ అనే సంస్థ ఆదిలాబాద్లో మేము పెడతాం. మైక్రోసాఫ్ట్, గూగుల్, ఇట్లా ప్రతి ఒక్క సంస్థ, అమెజాన్, మేము తెలంగాణలో వ్యాపారం చేస్తాం. ఎందుకు? కేసీఆర్ ఎప్పుడు అందులోకి వెళ్ళి ఎంత కట్స్ వస్తున్నాయా, ఎన్ని కమిషన్స్ వస్తున్నాయా, ఎన్ని డబ్బులు ఆ పెట్టుబడి సంస్థ ఇస్తుందా అని కోరుకోలేదు. ఎప్పుడైనా కూడా ఇక్కడికి వస్తే మన యువతకు ఉద్యోగాలు వస్తాయి కదా అని కోరుకున్నారు. ఎక్కడైనా 1,60,000 ఉద్యోగాలు, జాబులు భర్తీ అయినప్పుడు ఇవాళ రాహుల్ గాంధీ ఏమంటాడంటే కేసీఆర్కి డబ్బులు ఇచ్చింది కాబట్టే వీళ్ళు క్వాలిఫై అవుతున్నారు. అంటే లక్షల మంది ఎవరైతే పరీక్షలు క్వాలిఫై అయినరో వాళ్ళు కేసీఆర్ గారికి డబ్బులు ఇచ్చిర్రా? 1,60,000 మంది ఉద్యోగాలకు భర్తీ వచ్చినాయి, కేసీఆర్ గారికి డబ్బులు ఇచ్చిర్రా? వీళ్ళతో కలిసి ఉన్నారు, వాళ్ళతో కలిసి ఉన్నారు. అరే కలిసి ఉంటే నరేంద్ర మోదీ అనే వ్యక్తి మమ్మల్ని కేసీఆర్ అడిగిండు అని బద్నాం చేసి ఒక ప్రకటన చేసినందుకు ఇవాళ ముస్లింలు ఆలోచిస్తున్నారు. నిజంగానే ఒకవేళ బీజేపీతోనే కేసీఆర్ గారు కలిసి ఉంటే ఇవాళ నరేంద్ర మోదీ ఆ ప్రకటన చేసేవాడా? ఆలోచించాలి. కాంగ్రెస్తో కలిసి ఉన్నారా, బీజేపీతో కలిసి ఉన్నారా? ఇద్దరిని సరి సమానంగా 2014లో ఓడగొట్టిరు, 2018లో ఓడగొట్టిరు. ఇవాళ మీరు గమనించండి, భారతీయ జనతా పార్టీతోని జనసేన పొత్తులో ఉంటుంది. తెలుగుదేశం జెండాలు, కండువాలు ఇవాళ కాంగ్రెస్ సభలో కనబడుతూ ఉంటాయి. వీళ్ళందరూ కేసీఆర్ గారి మీదకి వచ్చారు, మన కేసీఆర్ గారి మీదకి వచ్చారు. వాళ్లకు కేసీఆర్ గారిని ప్రగతి భవన్ నుంచి పంపించేయాలని ఉంది, తెలంగాణ నుంచి పంపించేయాలని ఉంది. పంపించగలుగుతారా? పొలాల్లోకి వెళ్తే, పంటల్లోకి వెళ్తే కేసీఆర్ కనిపిస్తాడు. ఆసుపత్రులలో వెళ్తే కేసీఆర్ కిట్టు చూస్తే, ఆ ఆసుపత్రిని చూస్తే కేసీఆర్ కనిపిస్తాడు. పండుగలు వస్తే, రేపటి దినం బతుకమ్మ వచ్చినా, రంజాన్ వచ్చినా మనకు కేసీఆర్ యాదొస్తాడు. కళ్యాణ్ లక్ష్మి ఎవరన్నా అమ్మాయి పెళ్లి చేసుకున్నా కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ కోసం కేసీఆర్ యాదొస్తాడు. ముసలవ్వలకు గతంలో 200 రూపాయలు పెన్షన్ వస్తుండే, బీడీ 50-74 రూపాయలు మాత్రమే వస్తుండే, ఇవాళ వాళ్ళకు 3,000 రూపాయలు వస్తున్నాయి అంటే కేసీఆర్ గుర్తొస్తాడు. ఇవాళ హైదరాబాద్లో ఎక్కడ తిరిగినా కూడా నిర్మాణాలు చాలా స్పీడ్గా, కోవిడ్లో మనమందరం లోపటుంటే కేసీఆర్ ప్రభుత్వం బయట రోడ్డు మీద ఉండి ఫ్లైఓవర్లు, లింక్ రోడ్లు నిర్మాణం చేసింది చూడండి. ఆ కేసీఆర్ మనకు బయట చూస్తే గుర్తొస్తాడు. ప్రతి జిల్లాలు పెరిగి, జిల్లాల్లో నిర్మాణం పెరిగి, ఇవాళ భూమి రేట్లు కూడా పెరిగినాయి అంటే కేసీఆర్ అందులో మనకు కనబడతాడు. వ్యవసాయం నంబర్ 1 ఇవాళ జనరల్ మేనేజర్, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, తెలంగాణ ఇస్ రైస్ బౌల్ ఆఫ్ ఇండియా. పంట పెరిగింది. ఇవాళ కల్లాల దగ్గరికే వెళ్ళి రైతుల దగ్గర నేరుగా కొంటున్న తెలంగాణ ప్రభుత్వం, వాళ్లకు కేసీఆర్ కనిపిస్తాడు. రైతు బంధులో కేసీఆర్ కనిపిస్తాడు. రైతు ఏ విధంగా చనిపోయినా, యాక్సిడెంట్తో చనిపోయినా, ఎట్లా చనిపోయినా, అనారోగ్యంతో చనిపోయినా, ఎట్లా చనిపోయినా రైతు బీమాలో కేసీఆర్ కనిపిస్తాడు. గొర్రెలు, బర్రెల పెంపకం ఇవాళ పంపిణీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. చేసి
ప్రతి ఒక్కరి ఆదాయం పెంచే విధంగా చేసింది. కేంద్రం నుంచి ₹1 రాదు మనకు. కాంగ్రెస్ వాళ్ళు కేంద్రాన్ని మీరు కేసీఆర్కి ఇది ఇవ్వండి, మీరు రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వండి, బయ్యారం ఇవ్వండి అని ఏనాడు అడగరు. ఐటీఐఆర్ ఎందుకు రద్దు చేసిరని రాహుల్ గాంధీ ఏనాడు నరేంద్ర మోదీని నిలదీయలేదు. కానీ మన కేసీఆర్ ప్రధాని దగ్గరకు పోయి అడిగారు. అది వస్తే 27 లక్షల మందికి ఇక్కడ ఉద్యోగాలు వస్తాయి. ఫార్మా సిటీ కావాలి, డిఫెన్స్ కారిడార్ కావాలి, ఇక్కడ సంస్థలు ఉన్నాయి, దయచేసి ఇవ్వండి అని అంటే మనకి ఏది రాలేదు. మెట్రోకు నిధులు రావు, బుల్లెట్ ట్రైన్ గుజరాత్కి వస్తుంది, IIM రాదు, రైల్ కోచ్ ఫ్యాక్టరీ రాదు, లాతూర్కి వస్తుంది. ఇవాళ తెలంగాణలో మనం ఒకవేళ కేసీఆర్ని కోల్పోతే ఎవరు మాట్లాడతారు తెలంగాణ గురించి చెప్పండి, ఆలోచించండి. రేవంత్ రెడ్డా? బీజేపీ నరేంద్ర మోదీ గారిని నిలదీస్తుందా? రేవంత్ రెడ్డి గారు పోయి రాహుల్ గాంధీ గారిని నిలదీస్తారా? కేసీఆర్ నిలదీస్తాడు, మోదీని నిలదీస్తాడు, రాహుల్ గాంధీని నిలదీస్తాడు, ఒత్తిడి చేస్తాడు. తెలంగాణ తెచ్చే విధంగా ఒత్తిడి చేసిండు. ఇవాళ కాంగ్రెస్, బీజేపీ ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళు మన కేసీఆర్ని అవహేళన చేస్తున్నారు. వాళ్ళు ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళు బాయ్ బాయ్ కేసీఆర్ అని అంటున్నారు. పంపించేద్దామా? మన గొంతుకని పంపించేద్దామా? ప్రశ్నించే గొంతు కాని కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఓట్లు తెచ్చుకున్నారు మొన్న లోక్సభ నుంచి. ఏం ప్రశ్నించిరండి? హైదరాబాద్లో వరదలు వస్తే కేసీఆర్ నాకు ఇయ్యలేదు అని అన్న నీకు, 3rd ఫ్లోర్లో ఉన్న నీకు కోపం ఉండొచ్చు, అపార్ట్మెంట్లు ఉన్న వాళ్ళకు ఒక్కొక్కరికి రాలేదు అని కోపం ఉండొచ్చు. కానీ కనీసం కేసీఆర్ తనతో సాధ్యమైనంత ఇచ్చిండు. ఎవ్వరు కూడా గతంలో అట్లా చేయలేదు. 10 వేల రూపాయలు చేసాడు, సాధ్యమైనంత చేసాడు. కానీ రూపాయి అని కేంద్రం NDRFలో ₹1 కూడా ఇవ్వదు. ఆ కేంద్రం కేసీఆర్ని తిడుతుందంట. మల్కాజ్గిరి లోక్సభ సభ్యునిగా PCC అధ్యక్షుడు ఇక్కడ ఉంటాడు. హైదరాబాద్లో వరదలు వచ్చినప్పుడు కనీసం తన నియోజకవర్గంలో ఒక్కసారి రాని వ్యక్తి కేసీఆర్ని నిలదీస్తాడంట. మోకాల వరకు నీళ్లున్నా కేటీఆర్ తిరిగిండు. ప్రభుత్వం ఉన్నది, పండుగ ఉన్నది, దసరా చేసుకోవాలి, ఇబ్బంది అవుతుంది అని బియ్యం కూడా లేదు అనేసి కేసీఆర్ నిలబడ్డాడు. వలస కార్మికులు ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతే కేంద్రం మీరు శ్రామిక్ ట్రైన్స్కి డబ్బులు ఇస్తారా అని చెప్తే కేసీఆర్ వలస కార్మికులకు కట్టి ఇక్కడికి వెళ్ళి ట్రైన్లు ఇచ్చి పంపించాడు. వలస కార్మికులకు కూడా మనం డబ్బులు ఇవ్వాలి, బియ్యం పెట్టాలని ఇచ్చిండు. ప్రతి ఒక్కరికి, ప్రైవేట్ స్కూల్ టీచర్లకు ఈ దేశంలో ఏ ప్రభుత్వం ఇవ్వలేదు. కేసీఆర్ ప్రభుత్వం బియ్యం ఇచ్చింది, కొంత ఆర్థికంగా సహాయం చేసింది. అడ్వకేట్ల కోసం కేసీఆర్ ఇచ్చిండు, ఈ దేశంలో ఏ ప్రభుత్వం చేయలేదు. జర్నలిస్టుల కోసం కేసీఆర్ నిధినిచ్చిండు, ఏ ప్రభుత్వం చేయలేదు. కానీ మనకు కేసీఆర్ శత్రువా? కనీసం ఆలోచించండి. తెలంగాణను ఇతర రాష్ట్రాలతో కంపేర్ చేయండి అన్న. ఒక్క ఉద్యమకారునికి కూడా ఆ రాహుల్ గాంధీ గారి పార్టీలో చోటు లేదు. మా ఉస్మానియా విద్యార్థులు పోరాటం చేసిన వాళ్ళు 2014లో అక్కడ టికెట్ రాలేదు, 2018లో టికెట్ రాలేదు, 2023లో కూడా అక్కడ టికెట్ రాలేదు. అక్కడ కోటీశ్వర్లకు మాత్రమే టికెట్లు వచ్చినాయి. ఒక్క ఉద్యమకారునికి రాలేదు. కానీ కేసీఆర్ ఉద్యమ ద్రోహి అంట. కేసీఆర్ ఉద్యమకారులను పార్లమెంట్కి పంపించిండు, అసెంబ్లీకి పంపించిండు, కార్పొరేషన్ చైర్మన్లను చేసిండు, మేయర్ని చేసిండు, డిప్యూటీ మేయర్ చేసిండు, గ్రంథాలయ చైర్మన్లను చేసిండు, జిల్లాల్లో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఎంతో మందిని చేసిండు. ఒకటే ఒక మనవి, రానున్న 30 నవంబర్ 2023 ఒక్కసారి ఆలోచించండి. జై తెలంగాణ, జై భారత్.